తిను, పర్లేదు తిను సంపద. బాగుంది కదా. మొహం అలా పెట్టిందేంటి? అంటే ఏదో తేడా కొట్టింది. అత్తయ్య నువ్వు కూడా తీసుకో. ఆ, వద్దొద్దు శౌర్య, నాకు కడుపులో ఏదోలా ఉంది. అడ్డమైన గడ్డి 24 గంటలు గేదెలా మేస్తే అలాగే ఉంటుంది మరి. ఇది నేను గమ్ము కలిపిన ప్రసాదాన్ని నాకే పెట్టింది. నోరంటుకుపోయింది. ఏమైంది సంపద అలా ఉన్నావు? ఏంటో నోరు తెరిచి చెప్పు. ఆ నోరు అతుక్కుపోయినట్టుంది శౌర్య. అతుక్కుపోవడం ఏంటి సంపద? సంపద ఏమైంది? ఏది చూడు. ఏమైంది సంపద? సంపద ఆగు. నాకప్పుడే అనుమానం వచ్చింది, నిజమైంది. ఇదే ఏదో కలుపుంటుంది. అమ్మా ఆపు, ముందు ఏం చేయాలో ఆలోచించు. నా దగ్గర మంచి చిట్కా ఉంది, కాని నువ్వు ఒప్పుకోలేవురా. ఏంటమ్మా అది? గట్టిగా 2 వైపులా దవడలకి ఒత్తిడి పడాలిరా. అలా చేస్తే వెంటనే నోరు తెరుచుకుంటుంది. అవునా? ట్రై చేయమ్మా, వచ్చి రామ్మా రా. చూడు శౌర్య, సంపద వెనక్కి వెళ్తోంది. సంపద తొందరగా ఈ ప్రాబ్లం నుండి బయటపడితే సేఫ్, లేదంటే ప్రాబ్లం సీరియస్ అవ్వచ్చు. ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చు. అమ్మా నువ్వు కానివ్వు. కళ్యాణి, నువ్వు అటువైపు ఉండు, నేను ఇటువైపు ఉంటాను. నేనేం చేస్తే నువ్వు అలానే చెయ్యాలి. అలాగే అత్తయ్య. అమ్మాయి కాపండి. పాపం అలా కొడుతున్నారేంటి? చూడలేకపోతే కళ్ళు మూసుకో. రోగానికి తగ్గట్టే వైద్యం చేయాలి. చూసావరా,
దెబ్బకి నోరు తెరిపించాను. థ్యాంక్స్ అమ్మా. సంపద, ఆర్ యూ ఓకే? ఆ, ఏమైంది? ఎందుకు నోరు అలా అతుక్కుపోయింది? ఏమో శౌర్య, ప్రసాదంలో ఎవరో గమ్ కలిపినట్టున్నారు. అలాంటి పనులు ఈ ఇంట్లో నువ్వు తప్ప ఎవ్వరూ చేయరు. మేమందరం తిన్న ప్రసాదం బానే ఉంది కదా, నీ ఒక్కదానికి ఇలా అవడం ఏంటి? చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అని. పోయి నోరు కడుక్కో పా. చూడముచ్చటైన జంట శివ. అందుకేనేమోనండి అందమైన చందమామకి మచ్చున్నట్టు వీళ్ళ జంటగా సంపద మాయని మచ్చలా తయారైంది. నాకు సరిగ్గా దొరకడం లేదు కానీ దొరికితే ఈ పాటికి తన్ని తరిమేసేదాన్ని. రండి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు, మా దిష్టి తగిలేటట్టుంది. అనుపమా, వెళ్ళి ఉప్పు మిరపకాయలు తీసుకురా, వీళ్ళిద్దరికి దిష్టి తీయాలి. అలాగేనమ్మా. మీరందరూ దీపాలు పెడుతున్నారు, సంపద కనిపించడం లేదు. సంపద సంపద సంపద, నీ నోటి వెంట దాని పేరు వింటేనే కంపరంగా ఉంటుందిరా. అది చేసే పాపిష్టి పనులకి దేవుడు దానికే శిక్ష వేస్తున్నాడు. నోరు కడుక్కోడానికి వెళ్ళింది, 1 గంట పడుతుందిలే. అవును శౌర్య, పాపం వాంతులు కూడా అవుతున్నాయి. కొంపదీసి నెల తప్పిందా ఏంటి? అమ్మా, ఏంటి ఆ మాటలు? అత్తయ్య, నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానేమో కానీ తప్పుడు పనులు ఎప్పుడూ చేయలేదు. నేను బయట తిరిగి ఉండొచ్చు, బరి తెగించలేదు. నేను శౌర్యకు దూరంగా వెళ్ళుండొచ్చు, కానీ మీరనుకున్నట్టు ఆ సిద్ధుకు మాత్రం దగ్గర అవ్వలేదు. అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలీదా అన్నట్టు నీ గురించి నాకు బాగా తెలుసు. నన్ను గెలక్కు, నాతో మాట్లాడుకు, అసలు నాకు కనిపించుకో. నిన్ను చూస్తే నాకు నోటి వెంట ఇలాంటి మాటలే వస్తాయి. కళ్యాణి,
మీరిద్దరూ కలిసి దీపాలు వెలిగించండి. అలాగే నానమ్మ. వెళ్ళండి. నువ్వెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అవి శౌర్య కళ్యాణిల పాలిట వేదమంత్రాలవుతున్నాయి. ఇంకా ఇంకా దగ్గరవుతున్నారు. నువ్వు దేవుడి ప్రసాదంలో ఏదో కలిపావు. ఆ దేవుడది నీకే రివర్స్లో తగిలేలా చేశాడు. కళ్యాణి శౌర్యల ఇద్దరి బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు. ఎక్కువ ప్రయత్నాలు చేసి రోడ్డు మీదకి గింటేసేలా చేసుకోకు. అయ్యయ్యో, బుగ్గలు బూరెల్లా పొంగడం అంటే ఇదేనేమో. అబ్బబ్బబ్బబ్బా, ఏం కొట్టారు, ఏం కొట్టారు. నువ్వు కాబట్టి పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టినా తట్టుకోగలిగావు. అదే నేనైతేనా 2-3 దెబ్బలకే అడ్డం పడేదాన్ని. నాకెందుకో కళ్యాణికి మాయలు మంత్రాలు వచ్చేమోనని అనుమానంగా ఉంది. ఎందుకు అని అడుగు. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఏ ప్లాన్ వేసినా అది రివర్స్లో నీకే తగిలేలా చేస్తుంది. ప్రసాదంలో గమ్ కలిపావని దానికెలా తెలిసింది? అసలు అంతమంది తిన్నా ఎవ్వరికీ ఏమీ కాకుండా నీకు మాత్రమే నోరు అతుక్కుపోయేలా చేసింది. ఏ దేవుడి దయవల్లో నీకు భూమి మీద నూకలు బ్యాలెన్స్ ఉందో నోరు తెరుచుకుంది. కానీ లేకపోతే ఇంకేమైనా ఉందా? మనింట్లో ఘంటసాల గారు పాడుతూ ఉండేవారు. నన్ను కోపంగా చూస్తే ఏమొస్తుంది? బీపీ తప్ప. తీరిగ్గా ఆలోచిస్తే ఏదైనా ఉపాయం వస్తుంది. నువ్విలా డిస్కరేజ్ చేస్తుంటే వచ్చే ఐడియాలు కూడా సచ్చ ఐడియాలే వస్తాయి. వెనకటికి నీలాంటోడే మొదలు పెట్టరా మొగుడా అంటే మళ్ళీ మంగళవారం వచ్చిందే పెళ్ళామా అన్నాడంట. ఇలా వాగుతూ ఉండే బదులు ఏదైనా ఐడియా చెప్పొచ్చు కదా ఆ కళ్యాణి మీద కోపం తీర్చుకోవడానికి. నీకు కుట్రలు కుతంత్రాలు చెయ్యాలంటే మంచి సీనియర్ కావాలి. అంటే మా అమ్మ మణెమ్మై ఉండాలి. మా అమ్మని అడిగితే అరక్షణానికి ఐడియా విసిరేస్తుంది. మనం ఏరుకోవడమే. ఇంకెంత ఆలస్యం? అడుగు పిన్ని. హలో అమ్మా. చెప్పమే.
ఇక్కడ మా పరిస్థితి ఏం బాలేదమ్మా. కలుపు మొక్కల్ని పీకి పారేసినట్టు తీసి పారేస్తున్నారు. నాకేం విలువ లేదమ్మా. నీ గురించి తర్వాత ఆ సంపద ఏం చేస్తా ఉంది? వాడి పరిస్థితి ఇంకా దారుణంగా ఉందమ్మా. ఏంది మే, పక్కనే ఉండదా ఏంది? అవునమ్మా. నేను చెప్పే జాగ్రత్తగా ఇను. ఆ సంపద మనసు మారి సిద్ధు దగ్గరికి రాకుండా చూసుకో. ఓడి పెళ్ళైతే కోట్లాస్తి మందే. అంటే మహాలక్ష్మితో పెళ్ళైపోతుందా అమ్మా? అరవు బాకే ఇంటది. ఆడబడుచు కట్నం కింద 10 లక్షలు నీకు ఇప్పిస్తాను. నిజమా అమ్మా? నీ మీద ఒట్టు. సరే అమ్మా, అయితే నేను చూసుకుంటాను. ఏం చెప్పింది మీ అమ్మ ఐడియా? అదొకటి ఉంది కదా, మర్చిపోయాను. ఆలోచించి చెప్తా అంది. అవును, ఏదో మహాలక్ష్మి అంటున్నావు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. అదేం లేదు సంపద, మా ఊర్లో మహాలక్ష్మి అనే అమ్మాయి గురించి అడుగుతూ. ఏ మహాలక్ష్మి? మా ఊర్లో అమ్మాయిలే కళ్యాణి. అవునా, సరే. నన్ను ఇక్కడ కూడా ఉండనివ్వకూడదనే కదా? సిద్ధుకి నిజంగా పిచ్చి పట్టు. అదేం లేదు సంపద, మా ఊర్లో మహాలక్ష్మి అనే అమ్మాయి గురించి అడుగుతూ. నాకెందుకో మహాలక్ష్మి చేసుకోబోయేది సిద్ధుని అనిపిస్తోంది. మహాలక్ష్మి ఫొటోస్ పంపించింది కదా, అవి చూస్తే తెలిసిపోతుంది కదా. నేను చూస్తానంటే మహా ఫోటోలు పంపించింది. నేను చూడలేదు, నేను డిలీట్ చేయలేదు. కానీ ఫోన్లో ఫొటోస్ డిలీట్ అయ్యాయి. అసలు నా ఫోన్ నా పర్మిషన్ లేకుండా ఎవరు ఫొటోస్ డిలీట్ చేసుంటారో? ఆఫీసర్కి ఫొటోస్ డిలీట్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే ఇంట్లోనే ఎవరు ఈ పని చేశారు? అంత అవసరం ఎవరికుంటుంది? ఒకవేళ సిద్ధుని మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటుంటే అది మాత్రం ఎలా అయినా ఆపాలి. ఆ రాక్షసు నుంచి మహాని కాపాడాలి. కాని మహా తన సొంత బావతో పెళ్ళని చెప్పింది. సిద్ధు తనకి బావనా? అనుమానం ఎందుకో? ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. బావా, నా ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరో చూడవా? ఇదేంటి కళ్యాణి ఫోన్ చేస్తుంది? ఎవరు బావా? కళ్యాణి గారు. కళ్యాణి అక్క. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు మహా. సరే. హలో అక్క. అక్క ఎలా ఉన్నావు? నువ్వు పండక్కి డైరెక్ట్గా మా ఊరికొచ్చేసాయి. అదేంటక్క, ఇక్కడ కూడా పండగ బాగా చేసుకుంటారు. లేదు మహా, ఇక్కడ నరకాసురుని పెడతారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. పెద్ద విగ్రహం పెట్టి కాల్చేస్తారు.
నువ్వు మీ బావని తీసుకునిరా. సరే అక్క, నేనొస్తాను. నువ్వొక్కదానివి వస్తే కాదు, నేను మీ బావని చూడలేదు. నువ్వు పంపించిన ఫోటోస్ డిలీట్ అయిపోయాయి. ఫోటోలు చూడలేదా? అయ్యో, ఇప్పుడేం చేద్దాం? ఏం లేదు, మీ బావని తీసుకునిరా అంతే. ఒక్క నిమిషం అక్క, వీడియో కాల్ చేస్తాను. ఓకే. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? హాయ్ అక్క. హాయ్ మహా. ఇదిగో మా బావా.